ఏపీ రాజధాని అమరావతికి రెండో విడత భూసేకరణకు ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. ట్రాన్స్మిషన్ నష్టాలను గణనీయంగా తగ్గింపుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఢిల్లీలో పర్యటిస్తున్నారు మంత్రులు లోకేష్, అనిత. మొంతా తుఫాన్ ప్రభావంపై కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసి నివేదిక ఇచ్చారు. తక్షణ ఉపశమనం, తాత్కాలిక పునరుద్ధరణకు నిధులు అందించాలని వినతి పత్రం ఇచ్చారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా రెండో విడత భూ సమీకరణకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. 7 గ్రామాల్లో 16,666 ఎకరాల పట్టా అసైన్డ్ భూమి సమీకరణ బాధ్యతను సిఆర్డీఏ కమిషనర్కు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మండలాల వారీగా ఎంపిక చేసిన భూమిని సేకరించాలని కమిషనర్ను ఆదేశించింది. ఈ భూ సమీకరణలో 3,828 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉన్నట్లు తెలిపింది సర్కార్. రాష్ట్రంలో ట్రాన్స్మిషన్ నష్టాలను గణనీయంగా తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఎంఓయూలు కుదుర్చుకోవాలని సూచించారు. అమరావతి సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు బాబు. ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మోంతా తుఫాను ప్రభావంపై ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి నివేదిక అందజేశారు మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత. తుఫాను వల్ల ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అమిత్ షాకు చెప్పారు. మొత్తం 3,109 గ్రామాలు ప్రభావితమయ్యాయన్నారు. ఎన్డీఆర్ఎఫ్ మార్గదర్శకాల ప్రకారం తక్షణ ఉపశమనం, తాత్కాలిక పునరుద్ధరణ కోసం 902 కోట్లు కేటాయించాలని కోరారు. తర్వాత కేంద్ర మంత్రి చౌహాన్ను కలిసి మోంతా తుఫాను నష్టంపై నివేదిక అందజేశారు. అనంతరం విమానాశ్రయాల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణలో జీఎంఆర్ సంస్థ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు లోకేష్. వైసీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టులకు ఒక్క తట్ట మట్టి కూడా వేసిన పాపాన పోలేదని విమర్శించారు మంత్రి నిమ్మల రామానాయుడు. రాయలసీమ జీవనాడి హంద్రినీవాకు 5 ఏళ్ల జగన్ పాలనలో చేసిందేమీ లేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి ఏడాదిలోనే హంద్రినీవాకు 3,869 కోట్లు ఖర్చు చేశామన్నారు. వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టులు కానీ, రిజర్వాయర్లు కానీ, డ్యాములు కానీ, వాటి యొక్క మెయింటెనెన్స్ సంబంధించినటువంటి పనులు చేయకపోతే వేల కోట్ల రూపాయలు నిరుపయోగం అయిపోతాయనేటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. కానీ గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఆ యొక్క ప్రాజెక్టులు కానీ, డ్యాములు కానీ, రిజర్వాయర్లు కానీ వాటి రిపేర్లు మాట అటుంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ పనులు కూడా చేయనటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. దేశంలో తప్పుడు రాజకీయాలు చేయటంలో సీఎం చంద్రబాబు దిట్ట అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. బాబు ఎప్పటికప్పుడు వింత పోకడలతో దిగజారుడు రాజకీయాలు చేస్తారన్నారు. నాడు ఎన్టీ రామారావు గారిని పడేయటం దగ్గర నుంచి ఇవాళ దాకా రాజకీయ నాయకుల్ని డబ్బుకి ఎరేసి వాళ్ళని కొనటం అనేది చంద్రబాబు నాయుడు యొక్క నైజం. దానిలో ఆ క్రీడలో భాగమే చంద్రబాబు ఒక అనైతిక రాజకీయ క్రీడలో భాగమే ఈ ఎమ్మెల్సీలు రాజీనామాలు ఇవన్నీ కూడా అనేది. విశాఖలో ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై 7 కోట్లతో నిర్మించిన గాజు వంతెన అందుబాటులోకి వచ్చింది. విశాఖ ఎంపీ భరత్, విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ గ్లాస్ బ్రిడ్జ్ను ప్రారంభించారు. కూటమి సర్కార్లో సీఎం చంద్రబాబు విశాఖను ఐటీతో పాటు పర్యాటకంగానూ అభివృద్ధి చేస్తున్నారన్నారు భరత్. బాబు తీసుకుంటున్న కీలక నిర్ణయాలతో విశాఖకు పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని చెప్పారు.